రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలు, ఎత్తులు, ప్రణాళికలలో బిజీగా ఉన్నాయి. అయితే జనం ఎవరికి ఓటేస్తారు, ఎవర్ని తమ పాలకుడిగా ఎన్నుకుంటారు అనేదానికి పలు అంశాలు కీలకంగా మారనున్నాయి. తమకు ఎవరు ప్రాధాన్యమిస్తారు, ఎవరు ఎక్కువ గౌరవం, గుర్తింపు ఇస్తారో వాళ్ల వైపే మొగ్గు చూపుతారు ప్రజలు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సోషల్ ఇంజనీరింగ్ దెబ్బకు వెనుకబడిన వర్గాలన్నీ ఒకవైపు చేరిపోనుండగా చంద్రబాబు వర్గం మాత్రమే అటువైపు మిగిలిపోనుంది. చంద్రబాబుకు ముందుకు వెళితే గొయ్యి, వెనక్కి వెళితే నుయ్యి అన్న చందంగా ఉంది పరిస్థితి. ఒక పక్క పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. మరోపక్క సామాజిక పరమైన అంశాల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సామాజిక సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగా బీసీలకు మెజారిటీ సీట్లు వారికి కేటాయిస్తూ జాబితాలు విడుదల చేస్తోంది. అయితే టీడీపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. బీసీ ఓటు బ్యాంక్ తెలుగుదేశానికి వెన్నుదన్నుగా ఉంటుందని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు. దాన్ని వైసీపీ అధిగమించింది. బీసీ ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి అనుగుణంగా సీట్ల కేటాయింపు కూడా అలానే జరుగుతోంది. దీంతో బీసీలు ఈసారి జగన్ను భారీగా ఆదరించి మెజారిటీ సీట్లు అందిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం విషయానికొస్తే చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికి కనీసం తక్కువలో తక్కువగా 30 సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. పొత్తులో ఉన్న జనసేనకు కేటాయించిన సీట్లలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వారికి కనీసం 15 సీట్లు ఇవ్వాలి. ఒకవేళ బీజేపీతో పొత్తుకు వెళితే వారికి కనీసం 10 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 55 సీట్లు పోగా మిగిలిన 120 సీట్లలో ఎస్సీ, ఎస్టీ 36 సీట్లు పోగా మిగిలిన 84 సీట్లలో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే పెద్ద టాస్క్ గా ఉంది. ఈ సమీకరణాల్లో బీసీలకు న్యాయం జరిగే అవకాశం కనిపించడం లేదు. సామాజిక సాధికారతలో భాగంగా బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించిన జగన్ వైపే బీసీలు ఉంటారనేది క్లియర్ గా అర్థమవుతోంది.